10వ తరగతి విద్యార్థులు ఈ వీడియోలో తెలుగు బిట్ పేపర్ను ఒకసారి పరిశీలిద్దాం. సొంత వాక్యాలు. చేతులొగ్గు. ఎవరైనా మన దగ్గరికి వచ్చి చేతులొగ్గి అడిగితే వారికి దానం చేయాలి. మహమ్మారి. కరోనా మహమ్మారి వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. హాలికుడు. అర్థం రైతు. సూడిగములు. అర్థం గాజులు. కృపానము పర్యాయపదం. కత్తి, ఖడ్గం. చెప్పులు, పాదరక్షలు అను పర్యాయపదాలు కలిగిన పదం ముచ్చెలు. మిత్రుడు నానా అర్థం సూర్యుడు, స్నేహితుడు. యోధులు, జోధులు, కావ్యం, కబ్బం, ఆశ్చర్యం, అచ్చరువు. ఈ పదాల్లోని వికృతి పదాలు జోధులు, కబ్బం, అచ్చెరువు. రాయడు తలుచుకుంటే అన్నీ సాధ్యం, రాజు మనస్సు పసిగట్టడం కష్టం. వాక్యంలోని ప్రకృతి వికృతి రాజు, రాయడు. భవుని భార్య. దీనికి సరిపోవు వ్యుత్పత్తి పదం భవాని. వ్యాకరణ అంశాలు. గర్వోన్నతి. గర్వ ప్లస్ ఉన్నతి, గర్వోన్నతి గుణసంధి. మనుమరాలు. మనుమ ప్లస్ ఆలు, రుగాగామ సంధి. ద్విగు సమాసం. దశ దిక్కులు. దశ అను సంఖ్యగల దిక్కులు ద్విగు సమాసం. మత పిశాచి. విగ్రహవాక్యం. మతము అనడి పిశాచి, రూపక సమాసం. మసజసతగా గణాలు వచ్చే పద్యం శార్దూలం. చెంపకమాల పద్యమునకు యతిస్థానం 11వ అక్షరం. రాజు కువలయానందకరుడు. అలంకారం శ్లేషాలంకారం. వృత్యానుప్రాసాలంకార లక్షణం ఒక హల్లు పలుమార్లు రావడం. సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది అని నెహ్రూ అన్నాడు. ఇది ప్రత్యక్ష. కప్పగంతుల లక్ష్మణశాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించాడు. కర్ణసుందరి నాటకాన్ని ప్రచురించాడు. సంశ్లిష్ట వాక్యంగా మారిస్తే కప్పగంతుల లక్ష్మణశాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించి ప్రచురించాడు.